సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 400కి పైగా వేకెన్సీస్తో ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 31st వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించినటువంటి అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీరు డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ బ్రాంచెస్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆర్మీ విభాగంలో మనకి టోటల్గా 208 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి నేవీలో 42 వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క వేకెన్సీలో 6 వేకెన్సీ అనేవి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్లో మనకి టోటల్గా 92 వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క వేకెన్సీలో 2 వేకెన్సీ అనేవి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్ విభాగంలో మనకి 18 వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క వేకెన్సీలో 2 వేకెన్సీ అనేవి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ విభాగంలో టోటల్గా మనకి 10 వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క వేకెన్సీలో 2 వేకెన్సీ అనేవి మనకి ఫీమేల్స్కి కూడా సపరేట్గా కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ నేవల్ అకాడమీ 10+ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 36 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క వేకెన్సీలో 5 వేకెన్సీ అనేవి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 406 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మేల్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో మీరు MPC కంప్లీట్ చేసినా, BPC కంప్లీట్ చేసినా, CEC కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మనకి ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఓన్లీ సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. July 2nd, 2006 నుంచి July 1st, 2009 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ నుంచి టోటల్గా మనకి 300 మార్క్స్కి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2లో వచ్చేసరికి మనకి జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 600 క్వశ్చన్స్కి సంబంధించి మరొక టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 900 మార్క్స్కి ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక ఫుల్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి సో ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నం, విజయవాడ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హన్మకొండ, హైదరాబాద్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మనకి బేసిక్ పేనే 56,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు లెఫ్టినెంట్ హోదా అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి చాలా రకాల అడ్వైజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఒక డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వరకు ఒక పోస్ట్కి సంబంధించి పే స్కేల్తో పాటు ప్రమోషన్ క్రైటీరియా అనేటువంటిది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. గ్రౌండ్ డ్యూటీ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్, ఫీమేల్స్ వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్తో పాటు హైట్, నెక్స్ట్ మాకు బాడీకి సంబంధించి పారామీటర్స్, నెక్స్ట్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నేషనల్ డిఫెన్స్ అకాడమీ విభాగంలో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.